friends, welcome to our channel Happy Souls Media. ఈరోజు వీడియో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో వేంచేసి ఉన్న దేవాలయం గురించి. మనకు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో, అదే జిల్లా పట్టణ కేంద్రం సిరిసిల్ల నుంచి అయితే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిరిసిల్ల నుంచి కోనరావుపేట, శివంగనపల్లె మీదుగా అక్కపల్లి అనే ఊర్లో ఉంటుంది. ఆ గ్రామం నుంచి కొంచెం దూరం అడవిలోనికి ప్రయాణం చేస్తే మనం దేవాలయం దగ్గరికి వెళ్తాము. ఈ జర్నీ భక్తి, భయం మరియు ఆహ్లాదకరంగా గడిచింది. ఈ ప్రయాణం అంతా మట్టి రోడ్లు, తార్ రోడ్ల మీదుగా దారికి ఇరువైపులా పొలాలతో, తోటలతో, ఆకాశాన్ని తాకేలా ఉన్నటువంటి తాటి చెట్లతో, పచ్చదనంతో నిండుగా ఉంటూ అచ్చమైన పల్లెటూరు అందాలతో నిండి ఉంది. గుడికి వెళ్తున్న కొద్దీ జనసంచారం తగ్గుతూ, అటవీ ప్రాంతం పెరుగుతూ, మధ్య మధ్యలో చిన్న చిన్న మట్టి ఇళ్ళు, గొర్రెల మందలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చేసాం. ముందుగా ఒక మంచినీటి కోనేరు కనిపిస్తుంది. వర్షాకాలంలో దేవుని బుగ్గ నుంచి నీటి ఊట ఊరి అది ప్రవహించి ఈ కోనేరు పొంగి పొర్లిపోతూ ఉంటుంది. ఈ కోనేటిలో నీరు చాలా స్వచ్ఛంగా మరియు తీయగా ఉంటుంది. అడుగునున్న ఇసుకతో సహా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎటు చూసినా పెద్ద పెద్ద మహావృక్షాలు, ఆకాశానంటేలా ఉన్నటువంటి వాటి కొమ్మలు, చిక్కనైన అడవి, చాలా ప్రకృతి రమణీయత మధ్య ఆలయం అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే కొంచెం ముందుకు వెళ్దాము. మనకి కనిపిస్తున్న ఈ చిన్న కుండం దేవుని లింగం వద్ద ఉన్న బుగ్గ నుంచి నీరు మొదటిగా ఈ కుండంలోనికే ప్రవహిస్తుంది. భక్తులందరూ ఈ నీటిని తీర్థంగా స్వీకరిస్తారు. ఆ తర్వాత ఈ నీరు కోనేటిలోనికి ప్రవహిస్తుంది. ఇక్కడ శివుడిని బుగ్గ రామలింగేశ్వరుడిగా భక్తులు సేవిస్తారు. స్వామివారి లింగం కింద బుగ్గ ఉంటుంది. అది ఏడాది పాటు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ఎండిపోదు. ఎక్కడి నుంచి ఆ నీటి ప్రవాహ మార్గం ఉందో ఎవ్వరికీ తెలియదు. కార్తీక మాసం మరియు శివరాత్రి సమయాల్లో పూజలు, ఉత్సవాలతో ఈ ప్రాంతం అంతా చాలా కోలాహలంగా ఉంటుంది. ఆ పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. స్వామి మూర్తి రామలింగేశ్వర స్వామిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లుగా ఉంటుంది. స్వామివారికి ఎదురుగా ఉన్న బండరాళ్లపై మాకు ఒక దృశ్యం కనిపించింది. అది చూసిన వెంటనే భయము మరియు ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి. అదేమిటంటే దాదాపు 8 నుంచి 10 అడుగుల మధ్యలో ఉన్నటువంటి నాగుపాము యొక్క కుబుసం. వాస్తవానికి అది పాము యొక్క కుబుసమే అయినప్పటికీ అచ్చం పామును తలపించే విధంగా తోక నుంచి కన్నుల వరకు ప్రతిదీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ మహావృక్షాలు, వాటి వేర్లు ఒకదానితో ఒకటి కలిసిపోయి
గట్టిగా పెనవేసేసుకొని అసలు ఏమీ కనిపించట్లేదు, పైన సూర్యుడు అసలే కనిపించట్లేదు. అంత విస్తారంగా వాటి యొక్క కొమ్మలు ఆకులతో పూర్తిగా ఆ ప్రాంతమంతా కప్పివేయబడింది. ఒక్కసారి మీరు ఆ ప్రకృతి రమణీయతను గమనించండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.